హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ అంటే మజిల్స్ ఉపయోగించి రెస్టింగ్ కంటే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసే ఏ పనైనా ఫిజికల్ యాక్టివిటీ అంటారు. ఎగ్జాంపుల్ రన్నింగ్, వాకింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్, ఇంటి పనులు చేయడం, ఎక్సర్సైజింగ్. ఫిజికల్ యాక్టివిటీని ఎలా మెజర్ చేస్తారు? ఫిజికల్ యాక్టివిటీని మెటబాలిక్ ఈక్వలెంట్ టాస్క్, సింపుల్గా ఎంఈటీ అనే వాల్యూతో మెజర్ చేస్తారు. ఒక ఎంఈటీ అంటే రెస్టింగ్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ పని చేయడం వలన యూజ్ అయిన ఎనర్జీ యొక్క రేషియో. ఎగ్జాంపుల్, రెస్ట్లో 100 క్యాలరీస్ ఖర్చు అయితే రన్నింగ్ చేయడం వల్ల 300 క్యాలరీస్ ఖర్చు అయితే దెన్ రన్నింగ్ యొక్క ఎంఈటీ వాల్యూ 300/100 అంటే 3 అని అర్థం. ఫిజికల్ యాక్టివిటీని ముఖ్యంగా 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. లైట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎంఈటీ వాల్యూ 3 ఆర్ లెస్ దెన్ 3 ఉన్నట్టు. మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే 3 to 6 ఎంఈటీ వాల్యూ అని. సివియర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మోర్ దెన్ 6 ఎంఈటీ వాల్యూ ఉంటే దాన్ని సివియర్ ఫిజికల్ యాక్టివిటీ అంటారు. అదే 1.5 అంతకన్నా తక్కువ ఎంఈటీ వాల్యూ ఉంటే సెడెంటరీ లైఫ్ అంటారు. ఎగ్జాంపుల్ సిట్టింగ్, పడుకోవడం. మరి ఫిజికల్ యాక్టివిటీకి క్యాన్సర్కి రిలేషన్ ఏమైనా ఉందా? ఎస్. వేరియస్ స్టడీస్ ప్రకారం మోడరేట్ టు సివియర్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన వాళ్ళలో అంటే ఎంఈటీ వాల్యూ 3 to 6 ఆర్ మోర్ దెన్ 6 ఉన్న వాళ్ళలో బ్లాడర్ క్యాన్సర్ 15% తక్కువగా, యూట్రస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్ 20% తక్కువగా అండ్ కోలాన్ అండ్ స్టమక్ క్యాన్సర్ 19% తగ్గినట్లు నార్మల్ పీపుల్తో పోలిస్తే గణాంకాలు చెప్తున్నాయి. ఇంకా చాలా క్యాన్సర్స్ ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల క్యాన్సర్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ కొన్ని హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ లాంటి క్యాన్సర్ని కాజ్ చేసే హార్మోన్స్ లెవెల్స్ని తగ్గించి నార్మల్ లెవెల్కి చేస్తున్నాయి. ఎక్సర్సైజ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. అదే ఎక్సర్సైజ్ బాడీలో ఫుడ్ని త్వరగా డైజెస్ట్ అయ్యి ఎక్స్క్రీట్ చేస్తుంది. కాబట్టి టాక్సిన్స్ ఏమన్నా మన బాడీలో ఉంటే అవి త్వరగా మన బాడీ నుంచి బయటకు వస్తాయి. దానివల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గే అవకాశం పెరుగుతుంది. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒబేసిటీ కూడా వచ్చి దానివల్ల సెకండరీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఉంటుందా? ఎస్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ ఆర్ క్రోనిక్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, లివర్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ఒక సగటు మనిషి ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేయాలి? యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక వారంలో 150 to 300 మినిట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే 75 to 100 మినిట్స్ హై ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. దాంతోపాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వారానికి కనీసం 2 రోజులైనా చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వలన క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో తిరిగి క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం 40% తగ్గినట్లు స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి అందరూ డైలీ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసి క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.